మళ్ళీ మల్లికార్జున ఓకే అరుణ్శెట్టి శ్రీనివాస్ గారు ఐవీఎఫ్ ట్రెజరర్. తిరుమల తిరుపతి దేవస్థానం ఎమ్మెల్యే చేశారు. మరి 3 మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చారు ప్రభుత్వం. రాజకీయంగా ఎంత బాధ్యత తెస్తుందో మీరంతా అధికారులు ఆఫీసర్లు మీకు తెలియాలి. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది మన రైతుల గారికి తెలియాలి. 3 మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చారు. ఒక ధర్మపురి దేవస్థానంలో ఎన్నడూ లేని విధంగా 6 వైశ్యులను డైరెక్టర్లు చేశారు. జగిత్యాల జిల్లా తెలంగాణ జిల్లా ధర్మపురిలో 9 మంది డైరెక్టర్లకు 6 వైశ్యులు చేశారు. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేపట్టే ఈరోజు 120 మంది సర్పంచులు రాష్ట్రంలో గెలిచారు. 94 మంది కౌన్సిలర్స్ గెలిచారు. మొన్ననే 11 మంది మున్సిపల్ చైర్మన్లు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే 3-4 కంటే ఎక్కువ వైశ్యులు. ఒక తెలంగాణ రాష్ట్రంలో 11 మంది మున్సిపల్ చైర్మన్లను కేసీఆర్ గారు అపాయింట్ చేశారు. ఒక 4 వైస్ చైర్మన్ ఇచ్చారు. ఇక్కడే జవహర్ నగర్లో డిప్యూటీ మేయర్ ఇచ్చారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ పెద్ద నగరం వరంగల్ మేయర్గా కూడా గుండా ప్రకాశరావు గారిని అపాయింట్ చేసింది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవన్నీ మీకు తెలియాలని, ఎందుకంటే రాజకీయంగా కొందరు అధికారులు వాళ్ళ పనులు నిబంధనలు అయిపోతారు. మీకు తెలియదు కాబట్టి చెప్తున్నా. ఎంత ప్రోత్సాహిస్తుందంటే ప్రభుత్వం వైద్యులకు ఎన్నడూ కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంత ప్రోత్సాహం దొరకలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఇవన్నీ రాజకీయంగా ఎన్నో రకంగా దయచేసి వినండి సార్. ఎక్కడి వాళ్ళ నిల్చొని డిస్కస్ చేస్తున్నారు మేము ఎప్పుడు ఎందుకండి. మీరంతా అధికారులు మీరంతా వినాలని ఉద్దేశించారు. రాజకీయంగా అన్ని రకాల ప్రోత్సహిస్తుంది. మరి పేద వయసుల గురించి చాలాసార్లు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకుపోతే ఖచ్చితంగా పేద వాళ్ళు ఉన్నారు. కిరాణా షాపులో నౌకరీ చేసుకునే వాళ్ళు ఉన్నారు. బట్టల షాపులో నౌకరీ చేసుకునే వాళ్ళు ఉన్నారు. రైస్ మిల్లులో నౌకరీ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా పేద వాళ్ళు ఉన్నారు. పేద వయసుల గురించి కూడా ఆలోచించాలనేది మరి ముఖ్యమంత్రి గారు ఆలోచన. చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర వయసుల గురించి 5 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. సుమారు 150 కోట్ల రూపాయల వర్త్ గల భూమి మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా ఒక గుంట భూమి కాదు కదా, ఒక గత భూమి కూడా ఈ వయసులో చేయలేదు. మరి కాచిగూడ శాసనం కానివ్వండి, హుజరాబాద్ రాజకీయాల్లో చెప్పాడు హుజరాబాద్ ఆసనం కానివ్వండి, మహాసభ బిల్డింగ్ కానివ్వండి, వాసన సేవా కేంద్రం కానివ్వండి, మన అన్న సత్రాలు కానివ్వండి, ఏమి కూడా మన పూర్వీకులు మనం డబ్బులు పెట్టి కొనుక్కున్నాయి. స్వతంత్ర వచ్చిన ఎవరు కూడా ఒక గత భూమి ఇలా ఉంటారు. మగాయల్లో 5 ఎకరాల భూమి అంటే మామూలు విషయం కాదు. ఎనభై ఆక్షన్లో పులి గాలి ఇస్తే ఒక్కటే 30 minutes అంతకంటే ఒక చిన్నగా అందరికీ తొందరగా గట్టిగా చెప్తామని. అలాగే ఇక మా యొక్క సర్వసభ్య సమావేశానికి ఇచ్చేసిన పెద్దలు ప్రసన్న కుమార్ గారిని, అలాగే సాధారణ సిఆర్పిఎఫ్ కమాండెంట్గా ఆంధ్రలో పనిచేస్తున్నారు, అలాగే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఐజీ ర్యాంక్ అధికారి రాజకృష్ణ గారు కూడా స్వాగతం చేస్తారు. ఈనాటి పీజీ గోవా సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన అతిరథ మహానదులందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం. ఆర్యవేశ పెద్దలకు గంజి రాజమోహన్ గుప్త గారు, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే విరాల గణేష్ గుప్త గారు, పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి రామారావు గారు, మన ఏకైక ఐఏఎస్ ఆఫీసర్ జగదీశ్వర్ గారు, ఏకైక మట్టిలో మాణిక్యం మాకు చదువు ఎక్కడెక్కడో ఉండి ఎవరెవరో పిలువని సందర్భంలో 2016లో స్థాపించి 2016లో భూమి పోసుకొని 4 సంవత్సరాల్లోనే ఒక 40 సంవత్సరాల చరిత్ర సృష్టించిన టీజీ గోవాకు సభ్యులందరికీ దాదాపు 1700 మందికి మట్టిలో మాణిక్యాలని చెప్పేసి మీ అందరినీ నేను కోరుకుంటున్నా. ఆడబిడ్డలు ఉన్నారు, ఎవరెవరికో తెలియని సందర్భం. అటువంటిది ఒక అడిషనల్ ఎస్పీగా
శ్రీనివాస్ గుప్తా గారు, కర్ణాటి విజయ్ గారు, విజయ్ కుమార్ గారు, నందకిషోర్ గారు, వీళ్ళందరూ కలిసి మీ అందరినీ ఒక ప్లాట్ఫామ్ పై తీసుకొచ్చిన ఘనత చాలా గొప్పదని చెప్పేసి మీ సందర్భంగా మాట్లాడుతున్నాను. అటువంటి శ్రీనివాస్ గుప్తా గారు అందరి ఆర్గనైజేషన్ ఈ రోజు ఒక ప్లాట్ఫామ్ పై తీసుకొచ్చి మా అందరినీ కూడా ఇన్వైట్ చేసినందుకు వాళ్ళందరికీ మీ టీం అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, దేశంలో 16 కోట్ల మంది వైశ్య పాపులేషన్ ఉంది. మన రాష్ట్రంలో తెలంగాణలో 25 లక్షల ఆర్య వైశ్యులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 30 లక్షల మంది ఆర్య వైశ్యులు ఉన్నారు. ఈ ఆర్య వైశ్యులందరూ అటు దేశ ప్రధానమంత్రి మోడీ గారికి 70% ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో మన ఆర్య వైశ్య బిడ్డలు అని చెప్పేసి మనం సభాముఖంగా మనము చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. దేశంలో ఏకైక ముఖ్యమంత్రి మన ఢిల్లీని శాసించే విధంగా రెండవసారి ఒక ఐఆర్ఎస్ ఉద్యోగం చేసుకుంటూ ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి నేషనల్ పార్టీలను ఓడించి రెండవసారి గద్దెనెక్కిన కేజ్రీవాల్ కూడా మన వైశ్య బిడ్డలని చెప్పేసి మనమందరం కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆర్య వైశ్యులు ఎక్కడ ఉన్నారని న్యాయం కోసం పోరాటం చేస్తాం. మనం ఎప్పుడైనా మన చెయ్యి పైననే ఉండాలి కానీ మనం కింద నుంచి ఎప్పుడు కూడా అడుగునే పరిస్థితి మనకు రాదు. అటువంటి వాసవి మాత బిడ్డలు మీరందరూ కూడా ఒక గెస్టెడ్ ఆఫీసర్ అంటే ఒక్క గెస్టెడ్ ఆఫీసర్ ఒక 10,000 మందితో సమానం. మీ ఆఫీసర్ చెప్తే 10,000 ఓట్లు ఏ పార్టీకైనా పడతాయి. అటువంటి ఆఫీసర్లు ఏ కులాలకు మతాలకు అతీతంగా మనమందరం కూడా సపోర్ట్ చేస్తున్నాం. ఒక వైశ్య బిడ్డ 58 సంవత్సరాల వరకు రిటైర్మెంట్ వరకు కరప్షన్ లేకుండా పనిచేసేది ఎవరైనా ఉండాలంటే మన వైశ్య బిడ్డ అని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. అటువంటి ఎన్జిఓస్ మీరందరూ కలిసేసి ఈ రోజు టీజీలో స్థాపించి నాకు తెలిసైతే తెలంగాణ 2015లో కూడా 15లోనే చెప్పడం జరిగింది. ఇట్లా టీజీలో స్థాపిస్తున్న రోజులలో కూడా మా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తరఫున కావచ్చు, ఇంకా ఇప్పుడే రాఘవల్ గుప్తా గారు చెప్పిండ్రు ముషిరాబాద్ వైశాఖలో కూడా దాదాపు 500-600 మంది బట్టి ఏసీ హాల్ ఉన్నది, 150 మంది బట్టి ఒక వాళ్ళు బిల్లు కట్టలేని పరిస్థితి ఉంటే కూడా మేము ఫ్రీగా కూడా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం కూడా మాకు ఉన్నది. కాబట్టి మేము కూడా చేస్తాం. ఇంకా విధంగా మీరు ఏ విధంగా సపోర్ట్ చేయాలని పీజీ గోవాకు మేము వేలా ఉంటాం. ఇందాకనే దామోదరని చెప్పినట్టు కేసీఆర్ గారు బ్రహ్మాండమైన పరిపాలన మన వైశ్యుల కోసం సపోర్ట్ చేస్తున్నారు. అతన్ని కూడా మన పీజీ గోవా తరఫున మళ్ళీ ముఖ్యమంత్రి అదే కావాలని చెప్పేసి మనం అందరం కూడా కోరుకుందాం. జై తెలంగాణ, జై వాసవి, జై హింద్. థ్యాంక్ యూ సార్. అలాగే నిన్న మీ యొక్క స్పీచ్ నిజంగా మాలో అనేది గొప్ప ఇన్స్పిరేషన్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మా సీనియర్ ఆఫీసర్స్ అందరికీ, కొలీగ్స్ అందరికీ నా నమస్కారం. యాక్చువల్గా నేను ఇప్పుడే రావడం జరిగింది విజయవాడ నుంచి. సో ఫస్ట్ సోమ్ కన్వెన్షన్ సెంటర్ ఎంత గ్రాండ్గా చేస్తారో అనేసి నేను ఊహించుకుని వచ్చాను. బట్ నా ఊహలకు అందనంతగా చాలా గ్రాండ్గా టీవీ గోవా వాళ్ళు ఈరోజు ఈ ఫంక్షన్ ఆర్గనైజ్ చేశారు. అంటే ఈ గ్రాండ్ లుక్ ఏంటంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఇంతమంది ఆఫీసర్స్ అందరూ ఇక్కడ ఒకే వేదిక మీద ఈరోజు ఇక్కడ గేదర్ అవడం అనేది మనందరికీ పర్సనల్ లెవెల్లో యాజ్ వెల్ యాజ్ అన్ని లెవెల్లో కూడా మనకు చాలా కాన్ఫిడెన్స్. ఇంత పెద్ద నెట్వర్క్ మనందరికీ ఉందంటే ఇది చాలా గర్వకారణం. సో ఏపీవీజీఓఏ తరఫున లాస్ట్ జూలై 14న కాన్స్టిట్యూట్ చేశారు. ఆ జరిగిన తర్వాత మేము టీవీ గోవా వారి ఆధ్వర్యంలో మేము ముందుకు నడవాళ్ళు ఈరోజు ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత మేము ఇంకా నాకు చాలా ఉత్సాహం ఇచ్చింది. మేము కూడా ఏపీ గోవా జై వాసు. సార్ థ్యాంక్ యూ సార్. మనకు అడ్వైజర్ ఏపీ గోవా అడ్వైజర్ అలాగే మన మిత్రులు ఈసీ మెంబర్ హరీష్ ఇన్స్పెక్టర్ గారు సామాన్య ముందే వేదికపై
వచ్చి సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాను. చప్పటితో స్వాగతం పలుకుతారని మరొకసారి అందరూ అభ్యర్థిస్తూ 2 నిమిషాలు అనుకుంటా ఉన్నాము. ఈరోజు కార్యక్రమానికి పెద్ద ఎత్తున హారతలు ఇవ్వడానికి ఈ హారత నిలువలు వచ్చారు. ఇది నిజంగా ఇది మన ఆర్య వయసు ఇంత పెద్ద మీటింగ్ జరగడం అనేది రేగా చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఆర్య వయసు మహాసభ కూడా ఇంతమంది రావడం కూడా దగ్గరగా చూస్తూ ఉన్నాము. బట్ ఆర్గనైజర్స్ శ్రీనివాస్ గారు, విజయ్ కుమార్ గారు, దేవేంద్ర గారు వీరందరూ కూడా ఆల్మోస్ట్ ఒక 1 మంత్ బట్టి ఎంతో శ్రద్ధ తీసుకొని ప్రతి ఒక్క విషయాన్ని ఇంత కోఆర్డినేటెడ్గా తీసుకుని అందరినీ మొబిలైజ్ చేస్తూ, అందరినీ కమ్యూనికేట్ చేస్తూ, అందరినీ మోటివేట్ చేస్తూ, ప్రతి డిపార్ట్మెంట్ నుంచి అందరికి రావాలి, ప్రతి డిపార్ట్మెంట్ నుంచి అందరినీ కూడా టీవీగా వాళ్ళ సభ్యులుగా జాయిన్ చేసుకుని ఒక నెట్వర్కింగ్ ద బేసిక్ పర్పస్ ఆఫ్ దిస్ టీవీగా వాయిస్ కానీ నెట్వర్క్ ఈ 4 సంవత్సరాలు మన అందరం కూడా చాలా బెనిఫిట్ పొందాము. మనందరికంటే కూడా ముఖ్యంగా గవర్నమెంట్ పరంగా కూడా గవర్నమెంట్ పాలన కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగాయి. టీవీగా నెట్వర్కింగ్ అనేది మనందరికీ చాలా ఉపయోగపడింది, అందరికీ తెలుసు. సో నెట్వర్క్ ఇంకా మనం ముందుకు వచ్చాల్సిన అవసరం ఉంది. సమాజంలో మనం ముందుకెళ్ళాలి. మనం ఇంకా దీన్ని సాధించాలంటే నెట్వర్క్ ఇస్ బేసిక్. ఇప్పుడు ఈ సోషల్ నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్ అనేది మనకు తెలుసు. సో ఈ టీవీకో తరఫున మరి సభ్యులందరూ కూడా సక్సెస్ఫుల్గా ఉపయోగించుకుంటా ఉన్నారు. సో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు చాలా రామప్రసాద్ గారు, తర్వాత దేవేంద్ర గారు వాళ్ళకి పోలీసు అనేది ప్రొఫెక్ట్ చేయాల్సిందని కోరుతాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ తర్వాత అందరికీ నమస్తే. తెలంగాణ ఉద్యమం ముఖ్యంగా తెలంగాణ వైశ్య గంగరాజేశ్వర అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సభకు ఇచ్చేసినటువంటి అత్యంత మహారాజులు, పెద్దలు, ముఖ్యులు, మన ముఖ్య అతిథులు ఇచ్చేసినటువంటి నిజామాబాద్ శాసనసభ్యులు బిగాల గణేష్ గారికి, అలాగే కార్పొరేషన్ చైర్మన్ రామచంద్ర గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి గంజన మిశ్రలు, మరియు అలాగే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ పెద్దలు జయశ్వర్ సార్ గారికి, ఈఆర్ సింపర్ గారికి, మరియు అన్ని హోదాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి వైశ్య సోదర సోదరులందరూ కూడా మరొకసారి నమస్కారం చెప్పచ్చు. దాదాపుగా 4 సంవత్సరాల నుండి టీవీ గోవా చేసేటువంటి కృషిని ప్రత్యక్షంలో పరోక్షంలో కన్నడ విజయ్ గారి ద్వారా, డిఎస్ విజయ్ ద్వారా, శ్రీనివాస్ సార్ గారి చాలా సందర్భాల్లో ఇంటరాక్షన్ అయ్యి కమ్యూనిటీకి సంబంధించినటువంటి అంశాల మీద కమ్యూనిటీకి ఏ రకంగా ఉపయోగపడితే కమ్యూనిటీని సంతృప్తి చేసే దాంట్లో మన పాత్ర ఏ రకంగా ఉంటుంది, వాళ్ళకు ఉన్నటువంటి పరిధులు ఏమున్నాయి, టీవీ కూడా ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏమున్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఏ రకమైనటువంటి ఒత్తిడి ఉంటాయి, ఆ ఒత్తిడిని అధిగమించడంతో ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు తీసుకొని ఒకవేళ ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామ్యమైనటువంటి బాధ్యత గల వ్యక్తులు వాళ్ళ ద్వారా టీవీలో సంబంధించినటువంటి అంశాలని ప్రస్తావించి ప్రభుత్వం నుండి నేరుగానో ఇండైరెక్ట్గానో పనిచేసుకునేందుకు టీవీలో చేస్తున్నటువంటి కృషిని అభినందించాల్సినటువంటి బాధ్యత. మరొక విషయం ఏమిటంటే మేము వైశ్య వికాస సంస్థలు ఏ కార్యక్రమం చేసినా దాదాపుగా ఇప్పటివరకు మేము ఎన్ని కార్యక్రమాలు చేసినా టీవీలో సంబంధించినటువంటి అందరి ఆఫీసర్లు కూడా మేము దృష్టిలో ఉంచి సాంప్రదాయ సంఘంగా కాకుండా ఒక లిమిటేషన్ పక్కన పెట్టి సమాజంలో అక్కడంలో ఉన్నటువంటి మన వైశ్య సంఘటనలు కానీ వైశ్య విద్యార్థులు తప్పులు కానీ ఇతరులకు సహాయ సహకారాలు అందించదు నా వైశ్య వికాసంతో పనిచేస్తూ టీవీలో సంబంధించినటువంటి ఎక్కడైతే ఆఫీసర్లు ఉన్నారో మన కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళ దాంట్లో ఏమన్నా ఇబ్బందులు ఉంటే ఆ అధికారుల ద్వారా మేము పనిచేస్తున్న దాంట్లో రీసెంట్గా కూడా మనకు ఉన్నటువంటి పెద్ద మనిషి జయశ్వర్ సార్ తోటి కూడా ఒక చిన్న మనని కూడా తీసుకోవడం జరిగింది మన కమ్యూనిటీకి ఉపయోగపడేటువంటి విషయంలో. అలాగే ప్రభుత్వానికి లైసెన్స్ తీసేదాంట్లో ఉన్నటువంటి పెద్దలు మరి ఎమ్మెల్యే గారు ఉన్నారు, అలాగే ఇక్కడ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు. రీసెంట్గా మనకు సమాజంలో ఉన్నటువంటి 100 పైగా ఉన్నటువంటి కులాలకు పురసంఘాలు భవనాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో మన వైశ్యాన్ని ఎక్కడ తీసుకొస్తారో అని చెప్పి ఆ ఒత్తిడి తీసుకొచ్చే క్రమంలో వైశ్యులు కూడా 5 ఎకరాల స్థలాన్ని కేటాయించడంలో కీలకంగా పనిచేసినటువంటి శాసనసభ్యులు తెలుసుకుంటారని మరియు దానికి సహకరించినటువంటి పెద్దలు దామోదర్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు. మరి దాంట్లో కీలకంగా అధికారుల పాత్ర కూడా రెవెన్యూకి సంబంధించినటువంటి విషయం కావచ్చు, జీవోలకు పెండింగ్ విషయాలు కావచ్చు, దేవుడు
అలాగే అన్ని రకాల డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డేటా కూడా తీసుకుని సాంప్రదాయ సంఘాలు మనకు చాలా సంఘాలు ఉన్నాయి. శ్రీనివాస గారు చెప్తుంటారు, ఎస్ఆర్ఎస్సీ గారు మనకు దాదాపు 800 సంఘాలు ఉన్నాయి. 800 సంఘాలు ఉన్నాయండి. పనిచేసేటువంటి నాయకత్వం ఉన్నటువంటి సంఘానికి తప్పకుండా గుర్తింపు వస్తుంది. మన ప్రపంచంలో ఉన్నావా, ఇంటర్నేషనల్ ఉన్నావా, మహాసభలు ఉన్నామని పక్కన పెడితే మీరు ఒక న్యూట్రల్ సంస్థగా ఉండి మిగతా సంస్థలు మానిటర్ చేసే దాంట్లో మీరు కొంత కీలకంగా ప్రవర్తిస్తే బాగుంటుంది. ఆ రకంగా మీరు ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని చెప్పి నేను వైశ్య వికాస్ ఒకటి ఫీల్ చేస్తున్నాను. రెండో విషయం, చాలా సందర్భాల్లో అంటే మీరు చేసినటువంటి సర్వీస్ రంగంలో ఒకవేళ మనలో ఉన్నటువంటి పిల్లలు నిరుపేద పిల్లలు ఉంటే వారి కోసం ఏమైనా కామన్ ప్రోగ్రామ్ తీసుకుని కన్స్ట్రక్టివ్ గా వర్క్ చేసే దాంట్లో మీరు పనిచేస్తే బాగుంటుంది తప్ప ఈ ఉద్యోగ సాధన కోసం మనం చేయడం కాకుండా మీరు చేసేటువంటి కార్యక్రమంలో నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు పర్మనెంట్ ఎడ్యుకేషన్ మీద మీరు మార్పులు తీసుకొని వచ్చి, అలాగే ఇండస్ట్రియల్ సెక్టర్ లో చాలా మంది ఉన్నటువంటి మన వైశ్య సోదరులు ఉన్నారు కాబట్టి వారికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా మీరు ఏమైనా సూచనలు చేస్తే తప్పకుండా ఒకవేళ మీకుగా మీరు మానిటరింగ్ చేసుకుంటూ మీరు పెట్రోల్ కూడా చేస్తాక కూడా వైశ్య వికాసాన్ని కూడా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు ఏమైనా సహాయ సహకారాలు కమిటీ వేస్తే ఇస్తే ఇలా షార్ట్లీ మేము నాలుగు రిసర్చ్ సంబంధించి కూడా ప్లాన్ చేస్తున్నాం. దానికి కూడా మీ దగ్గర ఉన్నటువంటి అవకాశాలు మీరు ఇచ్చే సూచనలు కూడా పరిగణలోకి తీసుకొని పనిచేస్తామని, మరి అలాగే ఇట్లాంటి సభలు రాజకీయ సభ కాకుండా కమ్యూనిటీ సభలు కాకుండా మిగతా విషయాల్లో మనకు గతంలో ఒక సమాచారం మాది పంచాయతీరాజ్ చేసినటువంటి వైశ్వవాచి చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాది మిత్రులు భరత్యాలు కానివ్వండి, రిటైర్డ్ జడ్జి రాజేవారు కానివ్వండి, అలాగే రాజగోపాల్ తీసుకున్నారు కొత్త డాటా తీసుకొని కోర్టుకి ఏ రకమైనటువంటి అప్పీల్ పొందే బాగుంటుంది, కోర్టుకి ఏ రకమైనటువంటి పిటిషన్ ఇస్తే బాగుంటుంది. దాంట్లో టీవీలో సంబంధించినటువంటి శ్రీనివాస్ గారు నన్ను ఎప్పటికైనా సభాముఖంగా ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి అందరి పదాధికారులకు పేరు పేరున నమస్కారం చెప్తూ జై తెలంగాణ, జై వాసు. ఇచ్చేసిన పెద్దలు సోమా భరత్ టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ గారు ఉద్దేశించి 4 సంవత్సరాల క్రితం మీ మొట్టమొదటి మీటింగ్కి రావడం జరిగింది. ఇవాళ ఈ మీటింగ్కి ఆ మీటింగ్కి ఏదైతే ఇంప్రూవ్మెంట్ ఉందో అదే చాలా సంతోషకరమైన విషయం. గత 4 సంవత్సరాలలో ఈ గోవాకు సంబంధించినదే కానివ్వండి, ఇతర ఆర్గనైజేషన్స్కి సంబంధించినదే కానివ్వండి, రాజకీయాలలో కానివ్వండి, కోరికమైన ఇంప్రూవ్మెంట్ అనేది ఉన్నది. చాలా సంతోషకరమైన వాతావరణం రోజంతా పెరుగుతూ వస్తూ ఉంది మనకి. మరి ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి 11 మంది కార్పొరేషన్ చైర్మన్స్ ఎన్నిక కావడం అనేది అనేక బాధ్యతాయుతమైన పొజిషన్స్లో వైశ్యులకి సంస్కృతమైన స్థానం ప్రభుత్వం తర్వాత టీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు అనేక రకాల సహాయానికి తర్వాత అవకాశాలు ఇవ్వడం అనేది చాలా మంచి పరిణామం. డైరెక్ట్గా మీరందరూ కూడా దాంట్లో లేకపోయినా ఇండైరెక్ట్గా అనేక సందర్భాలలో ఈ రాజకీయ వైశ్యుల యొక్క రాజకీయ ఉద్యమాన్ని వెనుకలుగా నిలిచి మీరు ముందుకు తీసుకోబోతున్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. అలాగే రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ సభలో 2 నిమిషాలు మాట్లాడడం కూడా ఒక గొప్ప అవకాశం. దయచేసి ఐ రిక్వెస్ట్ 2 minutes ఫర్ కైండ్ అటెన్షన్ ప్లీజ్. మనకు తెలుసు నిజంగా ఒక 1
ఇయర్ తర్వాత ఆఫీసర్స్ అందరూ వేదిక మీద కలుస్తున్నారు. వాళ్ళందరినీ సో అందరూ కూడా ఈ ఏపీలో బిల్డప్ చేయడంలో, ఆ సంస్థ ముందుకు తీసుకెళ్ళడంలో, తర్వాత ఏపీలో అంటే ఈరోజు అందరికీ తెలిసే ఒక సంస్థగా ఎదగడానికి నాతో పాటు సభ్యులతో చేసిన కృషి మరవలేనిది. వీళ్ళే కాదు, వీళ్ళతో పాటుగా చాలా మంది ఆఫీసర్స్ ఇంకా చాలా మంది పనిచేశారు. ముఖ్యంగా ఏదైతే మెయిన్ ఆబ్జెక్టివ్లో ఏపీలో కానీ టీవీలో కానీ సీమ్లెస్ కనెక్టివిటీ. సో ఆఫీసర్స్ ఎవరైతే మెంబర్స్గా ఉన్నారో వాళ్ళందరికీ ఒక సీమ్లెస్ కనెక్టివిటీ ప్రొవైడ్ చేయడమే ఈ యొక్క గోవా యొక్క ముఖ్య ఉద్దేశం. దాంట్లో ఫేస్ కాకుండా వాట్సాప్ గ్రూప్ ద్వారా కావచ్చు, వెబ్సైట్ ద్వారా కావచ్చు, ఒక క్లియర్గా కనెక్టివిటీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు కేవలం ఆ మెంబర్స్ ఏ విధంగా కనెక్టివిటీ పెంపొందించుకొని ఈ యొక్క నెట్వర్క్ ద్వారా అభివృద్ధి చెందుతారనేది ఆ మెంబర్స్కే ఇప్పుడు ఒక ఛాలెంజింగ్ సమస్యలో ఉంది. తర్వాత ఇంకా గమనించాల్సిన విషయం ఏంటంటే టీవీ గోవా ఈ సభకు చేసిన ఆఫీసర్స్ కావచ్చు, లీడర్స్ కావచ్చు, అదర్ కమ్యూనిటీ లీడర్స్ అండ్ పొలిటీషియన్స్ కావచ్చు, ఒక కళాన్ని టోకెన్ ఆఫ్ గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. మీ కళ యొక్క గొప్పతనం మీకు ఈ సందర్భంగా ఒక వాటిలో చెప్పదలుచుకున్నాం. కత్తి కంటే కళ గారు ఐఆర్ఎస్ రిటైర్డ్ ప్రిన్సిపల్ కమిషనర్ గారు వచ్చేస్తున్నారు. అలాగనే బిఎస్ఆర్ మూర్తి గారు ఐయుఎఫ్ program a grand success. Please, dear officers, please give them a big hand clap, please. It should be a motivation to all of us to make us to be a unity platform. So, అందరినీ ఈ విధంగా అందరినీ కలపడం అనేది యూనిటెడ్ గా అండ్ ఆల్ ద డిఫరెంట్ స్ట్రీమ్స్ అందరూ కూడా డిఫరెంట్ స్ట్రీమ్స్ లో ఉండడం. సో అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి అందరినీ అండ్ మేకింగ్ ఆల్ ద బ్యూటిఫుల్ అరేంజ్మెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. టీవీ గోవా వన్స్ అగైన్. గోవా అసోసియేషన్లో ఉన్నారు. వాళ్ళంతా నన్ను రిక్వెస్ట్ చేయడంతో సీనియారిటీ లేకపోయినా పెద్దలందరూ ఉన్నారు. వాళ్ళ మాట్లాడేది నాకు కొంచెం సంకోచంగా ఉంది. అయినా మనందరూ ఆఫీసర్ ఉన్నారు సార్. దీనిగా ఏటీవీ ఆ మేడంకి శ్రీదేవి మేడం గారు ఒకసారి హాల్ చూపించి వ్యూ చూపించి బయట వేయడం నేమ్స్ ఏం లేనట్టున్నాయి. ఇది కిషోర్ గారిని ప్రజెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి క్లాప్స్ కొడుతున్నారు. ఎవరు క్లాప్స్ కొట్టుకోవచ్చు అందరు. ఇంకా సభ్యులు సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన మన కమ్యూనిటీ రిప్రజెంటేటివ్ చేసి వారికి సమర్పణ చేశాము. వారి ప్రధానమంత్రి గారు Actually, reason complete world law. Only Asian Brown and who did fire safety management from Cambridge University. And we are the previous one in Government of London ki work chesakandi as a health and safety officer. And India ko వచ్చి తర్వాత నేను చేసిన మొట్టమొదటి సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ వచ్చేసి లాస్ట్ ఇయర్ ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే అయిందో డిమాలిష్ లో
జర్నలిస్ట్ నుంచి సీనియర్ జర్నలిస్ట్ కన్నాల రామచంద్రన్ గారిని 2 నిమిషాలు మాట్లాడారు. Hello. Good afternoon. I'm not journalist as I was introduced, but I'm a public relations and media consultant. Sunday is a holiday. నార్మల్గా సండేలో ఇంట్లో హాయిగా ఫ్యామిలీతో గడుపుతాం. సండేలో ఎస్ అంటే సోదే రహో, యూ అంటే ఉడితే రహో, ఎన్ అంటే నహాతే రహో, డి అంటే देखते रहो, ऐश करते रहो, याद करते रहो दोस्तों को. అలాంటి సండే రోజు I think all of us are assembled here for a very good cause. I thank TV Goa. I will not take much of your time. I will be very crisp. And I was asked to speak on two subjects. One is asked to give my observations about TV Goa as a platform and also the importance of networking. మనం చూస్తాం ఒక 3 రకాల మనుషులు ఉంటారు. కదిలేవాడు, కదలనివాడు, కదిలించేవాడు. ఈరోజు సండే అండ్ టీవీ గోవా సంస్థ కదలని వారిని కదిలేవారుగా, కదిలే వారిని కదిలించే వారుగా తయారు చేసి ఒక ఇన్నోవేటివ్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడం జరిగింది. అదర్వైజ్ we wouldn't have so many people attending this evening, this day. And TV Goa is a very silent organization. బయట మనం చాలా ఆర్గనైజేషన్ చూస్తుంటాం. సిద్ధాంతం తక్కువ, రాద్ధాంతం ఎక్కువ. కానీ టీవీ గోవా మంచి సమన్వయంతో సైలెంట్గా సమున్నతంగా నడిపిస్తూ వస్తుంది. అలాగే ఈ ఇన్విటేషన్లో పబ్లిసిటీ 100% ఆర్ మీడియా ఎక్స్పోజర్ 100% ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్. నేను పబ్లిసిస్ట్ని, పబ్లిక్ రిలేషన్స్ ఇస్ మై ప్రొఫెషన్. అసలు పబ్లిసిటీ ఎందుకు చేసుకోవాలని చెప్పేవాడిని, కానీ ఇక్కడ పబ్లిసిటీ ఉండకూడదన్నారు, చాలా మంచిది, అవసరం లేదు కూడా. కానీ మా ఇండస్ట్రీలో చాలాసార్లు చెప్తుంటారు, విషయాలు ఎంత వీక్గా ఉంటే పబ్లిసిటీ అంత వీక్గా ఉండాలని చెప్పేసి. ఈరోజు ఇలాంటి ఆర్గనైజేషన్కి పబ్లిసిటీ అవసరం లేదంటే మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నామో మనం ఇక్కడ గమనించాలి. అలాగే నాకు ఒక చిన్న అదర్ అబ్జర్వేషన్, నేను చాలా మంది ఆర్గనైజేషన్ చూస్తున్నాను అవుట్ సైడ్ పాయింట్ ఆఫ్ మై వర్క్స్ ఆఫ్ మై ప్రొఫెషన్. చాలా మంది పోస్ట్ కోసం మీటింగ్స్ని పోస్ట్ చేస్తారు, తర్వాత ప్రెసిడెంట్ పోస్టులు ఎక్స్పెక్ట్ చేస్తారు, ప్రెసిడెంట్ పోస్ట్ కాకపోతే ప్రెసిడెంట్గా మారుతారు, తర్వాత పోస్ట్ కాస్త పోస్ట్గా మారి ఆ ఆర్గనైజేషన్ ఒక లయబిలిటీగా మారుతారు. అలాంటివి ఎలాంటి అందుకు లేకుండా టీవీ గోవా 4 సంవత్సరాలు చాలా మంచి కృషి చేసి 40 మెంబర్స్ నుంచి 1500 మెంబర్స్ని చేర్చుకోవడం ఎంతో సంతోషం. బయట మనం ఇందాకే ఒక మొత్తం మాట్లాడుతూ చెప్పారు, 752 సంస్థలు ఈ ఆర్గనైజేషన్ ఉన్నాయని చెప్పేసి. అందుకేనేమో మన పరిస్థితి బయట ఎలా ఉందంటే 1 step forward, 2 steps backward and situation awkward. ఇక్కడ
వైశ్య గోవాలో సభ్యులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతుంది మరొక రిక్వెస్ట్ చేస్తూ కరతలాల ప్రాంతంలో ఆ స్వాతంత్ర్యం రిక్వెస్ట్ చేస్తున్నాం. I welcome Sri Nandi Mallikarjun Rao Garu, Chairman, GMR. Is a pride of Vaishyas since Harish. Inspector Harish, please respond. ఏనాడు లోక కళ్యాణం కోసమే నిర్ణయం వేసుకున్నాం కానీ ఏనాడు ఏ జాతిని దూషించని దొంగటోళ్ళం సప్తగుణము రజోగుణము తమోగుణము కలగలిగిన నిపుణత్వాన్ని పొందిన ఆర్యవైశ్యులు ఆ శంకరుని శిష్యులు శ్రీ మహావిష్ణుని కామధేనువు వాళ్ళు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి వారసులను అవసరం వస్తే ఆపదలో ఉన్న వారిని ఆదుకున్నామే కానీ ముప్పు వాటిని మాట్లాడలేక మౌనం కాకుండా నిజమైన వ్యక్తి మాట మన సమాజాన్ని నిర్మించిన సంఘ సంస్కరణలు దేశాభివృద్ధికి పాటుపడిన నవభారత నిర్మాతలు స్వతంత్ర ఉద్యమాన్ని ముందుండి నడిపిన గాంధీయుల ఆర్థిక వ్యవస్థనే ఆద్యం పోసిన అంబానీల అన్ని రంగాలలో సేవలు అందించిన సైనికులు అనాదిగా ఆదర్శంగా ఉండిన ఆవులు ఆధునిక భారతావనికి రాజకీయం చేసిన చాణక్యులం కూలిన ఈ వారసత్వ వ్యవస్థకు కొత్త సంస్కృతి ఓడిశాల అలాగే మన జాతి ఐక్యత కోసం రేపటి తరాల వారసుల భవిష్యత్తు కోసం మనపై విసుక్కునే నల్ల త్రాస నాలుకలు తీర్చడానికి ఒక అడుగు వేస్తే కాదు కలవడానికి కాదు నిలవడానికి ఆత్మాభిమానంతో జీవించడానికి న్యాయమైన మన హక్కులను సాధించుకోవడానికి వైశ్య విధానాలను విజ్ఞానం వైపు అందించాలనుకున్నారు జాతి ఐక్యతను మహోన్నత జ్యోతిగా వెలిగించాలనుకున్నారు వ్యక్తి స్వలాభం కన్నా జాతి జాగృతం అవసరమని అన్నారు జాతి సమస్యల కోసం ఒక వేదిక అవసరమని ఈ ప్రయాణాన్ని ప్రారంభించారు సంకల్ప మొదలై ఈ సమర సంఘానికి ఓ సైన్యం అనుకున్నారు నాడు 12 మంది నేడు 1200గా మారే క్షీత్ర యుద్ధం అనుకున్నారు ఆ ఈశ్వరుడి ప్రసాదంగా ప్రసాదు జగదీశు అనిలో ఆనందపడ్డారు ఆ ఈశ్వరుడి ప్రసాదంగా ప్రసాదు జగదీశు అనిలో ఆనందపడ్డారు ఈ వైకుంఠవాసు వరంగా వెంకటేశ్వరుడు శ్రీనివాసులు భగవంతులు అనుకున్నారు ఈ వైకుంఠవాసు వరంగా వెంకటేశ్వరుడు శ్రీనివాసులు భగవంతులు అనుకున్నారు భావి తరాల భవిష్యత్తుకు బాటలు వేయాలని భావించారు అర్జునుడికి తోడుగా గణేష్ సంపత్ దామోదరులను రేపు దారి చూపాలనుకున్నారు అర్జునుడికి తోడుగా గణేష్ సంపత్ దామోదరులను రేపు దారి చూపాలనుకున్నారు ఆర్థిక రాజకీయ అవసరాలను ఆర్థిక ఆత్మగౌరవాన్ని ఎదుర్కొంటారు అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలని మీరు అర్థిస్తున్నారు గత 4 సంవత్సరాల నుండి అటువంటి మహోన్నత వ్యక్తుల సలహాలు సూచనలు సహకారంతో సరికొత్త వేదిక శ్రీనివాస విజయంగా అప్రసన్నంగా ఆటంలో ఉపాధి సృష్టించిన వైశ్య ఉద్యోగుల వేదిక పండాల మెంబర్ టీఆర్సీ కొల్లసిన సంపత్కుమార్ హస్తకళ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వరిచెట్టి రాములు టీడీపీ మెంబర్ చల్లా ప్రసన్న కుమార్ జేమార్ సార్ మీ అందరికీ స్వాగతం. ఇట్ ఈస్ అవర్ ఇన్వెస్ట్ ప్రెజర్ పార్టిసిపేట్ సార్. We are very grateful and we are very thankful వచ్చేసినందుకు. తదుపరి కార్యక్రమం ఈ టీవీలోకి సంబంధించి వివరించడానికి ప్రెసిడెంట్ గారు రమ్మని కోరుతున్నాను. ఈ సభాసమైనటువంటి రజి మల్లికార్జున గారు మా అక్షమృతి ప్రసాద్ గారు మా అడ్వైజర్స్ జుడిషియరీ క్యాడమిక్ సీనియర్ ఆఫీసర్స్ మై కొలీగ్స్ ఈరోజు టీవీలో 4వ సాంస్కృతిక సమావేశం జరుగుతుంది. గెస్ట్గా వచ్చినటువంటి శ్రీనివాసన్ గారు కూడా స్వాగతం సుస్వాగతం. సార్ ఇది ఈ ప్లాట్ఫామ్ 2016లో
ఏర్పాటు చేయడం జరిగింది సార్. 2016 కంటే ముందు ఒక చిన్న ఒక 5-6 మంది ఆఫీసర్స్ అంటే లైక్ మైండెడ్ ఆఫీసర్స్ కలిపి రోజువారీ ఎవరైతే నెట్వర్క్ లేకుండా బాధపడుతూ సెంట్రల్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అరే మనకు ఇబ్బంది అవుతున్నది మనం అందరం కలిసి ఉండాలా అనే ఉద్దేశంతో ఒక 6-7 మెంబర్స్ అందరూ కూడా ఒక లైక్ మైండెడ్ ప్లాట్ఫామ్ చేసింది సార్. అది బికమ్ 22. అది అట్లా 2 years జరిగిన తర్వాత ఒక సందర్భంలో పూర్వ అడ్వైజర్ అమిత్ షా ఇట్లా ఉంది పరిస్థితి, మన ఆఫీసర్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ ఒకే వేదికకి తీసుకొస్తే మనకు ఒక మంచి ఐక్యత ఏర్పడుతుంది. ఐక్యత ఏర్పడిన తర్వాత అల్టిమేట్గా మన కమ్యూనిటీకి మనం సర్వ్ చేసుకోగలుగుతాము. అందరినీ కూడా ఒక వేదికకి తీసుకొచ్చి వాళ్ళ అభివృద్ధికి దోహదపడుతుంది. నెట్వర్క్ ఎట్టి పరిస్థితుల్లో చేయాలంటే అందరినీ తీసుకొచ్చి అందరినీ ఒక వేదికకి తీసుకురావాలని చెప్పడం జరిగింది సార్. దాన్ని బాగానే ఉంది. మనమందరం ఒక బంధువులాగా ఒక డయాస్ మీద ఉంటే గద్దెడ ఆఫీసర్స్ అందరూ కూడా ఒక డయాస్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో 2006లో 25 మందితో ఏర్పాటు చేయడం జరిగింది సార్. స్టార్టింగ్లో 27 మంది ఉన్నారు. ఆ 22 మందిని అందరం కూర్చొని వాళ్ళని దయచేసి ఎవరు మాట్లాడాలి మధ్యలో మన ఈ సినిమా చూసుకోండి. అయితే దీంట్లో 22 మందికి స్టార్ట్ చేయడం జరిగింది సార్. స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ రోజు స్టార్ట్ అయితే 22 మెంబర్స్. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ వస్తారా రాదా అని ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే 63 మెంబర్స్. ఆన్ ద డే ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ది టీవీ 60. అట్లా స్టార్ట్ అయిన క్రమం మనకి ఈరోజు 1500 మందితోనే ఒక డయాస్ నెలకొల్పడం సార్. అట్లాగే ఈ సంఘటన చూసిన తర్వాత అంటే దీన్ని నెట్వర్క్ చూసిన తర్వాత అందరూ వాళ్ళ అభిప్రాయాలు చూసిన తర్వాత ఈ బైఫర్కేషన్ మధ్యలో బైఫర్కేషన్ సార్, ఆంధ్ర బైఫర్కేషన్ అక్కడ ఆఫీసర్స్ కూడా చాలామంది అడిగారు సార్ మీరు ఏదైనా ప్లాట్ఫామ్ బాగుంటారు, ఎవరికే సమస్య వచ్చినా మీరు అందరూ యునైట్గా మంచిగా చేసుకుంటా ఉన్నారు, మీ సమస్యలు మీరు పరిష్కరించుకుంటా ఉన్నారు వితౌట్ ఎనీ డిసిషన్ అని చెప్పి సజెస్ట్ వాళ్ళు కోరుకోవడంలో బాగా దాన్ని డయాస్ని ఏపీ కూడా స్ప్రెడ్ చేయడం జరిగింది సార్. 2017లో స్ప్రెడ్ చేసి 2019లో డిపార్ట్మెంట్ కమిటీలో ఫామ్ చేయడం జరిగింది సార్. ఈరోజు దాంట్లో 700 మెంబర్స్ ఆఫీసర్స్ ఉన్నారు సార్. 700 మెంబర్స్ ఆఫీసర్స్ ఉన్నారు దీంట్లో. ఇంకొక ఈ క్రమంలో మనం చూస్తూ ఉన్నది ఏంటంటే చాలా ముఖ్యమైనటువంటి అనుకోని మనం అసలు ఊహించుకున్నాం. హైకోర్టులో ఒక 100 మంది ఎగ్జాంపుల్గా 100 మంది సీనియర్ ఆఫీసర్లు ఉన్నట్టయితే 62 మన ఆఫీసర్స్ 62 మెంబర్స్. ఆంధ్రప్రదేశ్లో ఇంకొక చిన్న ఉదాహరణ వైజాగ్ స్టీల్ ప్లాంట్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది సరే మ్యానుఫ్యాక్చర్ బాగా పెట్టడం జరిగింది, దాని మార్చడం కంటే అది దాన్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్ చూపించాలి సార్. 90% ఆఫ్ ది సీనియర్స్ ఆర్ 90%. సో ఇది ఎందుకు అంటే దీన్ని మనం అనలైజ్ చేసుకున్నట్టయితే మనకి ఏమైందంటే నమ్మకానికి ప్రతిరూపమైనటువంటి ఒక కమ్యూనిటీ నుంచి వచ్చిన ఆఫీసర్ అందరూ కూడా స్ప్రెడ్ అయి ఉన్నారు. కాకపోతే ఏంటంటే మనకు ఒక ట్యాలీ లేకపోవడం వల్ల దాన్ని మనం గుర్తించలేకపోయాం సార్. అందరూ కూడా అన్ని ఇప్పుడు 36 డిపార్ట్మెంట్స్లో కూడా వాళ్ళందరూ కూడా ఒక వేదికకి రావడం జరిగింది సార్. అట్ ద సేమ్ టైం దీన్ని కూడా ఇది చేసుకొని ఢిల్లీలో కూడా బీబీ గోవా అనే పేరు కూడా 2019లో ఏర్పాటు చేయడం సార్. మోస్ట్ హై ప్రొఫైల్ ఆఫీసర్స్ అందరూ కూడా లైక్ పార్లమెంట్ సెక్రటరీ, టౌన్ ప్లాన్ డిప్యూటీ డైరెక్టర్, మన తర్వాత ఎన్విరాన్మెంటల్ అంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫారెస్ట్ క్లియరెన్స్ కనబడే పర్మిషన్ చేసుకునే ఆఫీసర్ కూడా అంటే అట్లాంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఢిల్లీలో హై ప్రొఫైల్గా ఉండడం జరిగింది. వాళ్ళకు కూడా వేదికని తీసుకురావడం ఏదో అంటే ఈ వేదిక తీసుకొని వాళ్ళు ఏదో చేయడం అట్ ద సేమ్ టైం మనం యూనిటీగా ఉండి కమ్యూనిటీకి సేవ చేద్దాం, అట్ ద సేమ్ టైం మనం ఒక యూనిటీగా ఉంటామనే ఉద్దేశంతో చేయడం సార్. ఇప్పుడు స్పెషల్గా సార్ ఈ సంవత్సరం ఏం చేయడం జరిగింది, మనకు తెలంగాణలో ఒక చిన్నగా అనలైజ్ చేయడం జరిగింది సార్. ప్రెస్లో ఎంతమంది ఉంటారు అని చెప్పి
డిస్ట్రిక్ట్ ర్యాంక్ ఆఫీసర్ ప్లస్లో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపుగా 70 మెంబర్స్ ఉన్నారు సార్. అంటే ఉన్న డిస్ట్రిక్ట్లలో అందరూ అంటే ఆల్మోస్ట్ ప్రెస్లో ఉన్నది ఏ ప్రెస్ అయినా సరే మోస్ట్ ఆఫ్ ది సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా దాంట్లో ఫినాన్స్కి సంబంధించి అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి రెండు కళ్ళుగా పత్రికా రంగానికి ఏదైతే ఎలక్ట్రానిక్ రంగానికి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బహుశా మేనేజ్మెంట్ కూడా తెలవకపోవచ్చు మనవాళ్ళని అంటే ఆ ట్రస్ట్ని చూసి వాళ్ళు దగ్గర తీసుకుంటారు. సో ఈ రకంగా వాళ్ళందరూ కూడా రావాల్సింది సార్ వీళ్ళందరూ జరిగింది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది సార్. టీవీ ఈపీఎం అనే ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది సార్. తెలంగాణ వైశ్య ప్రింటింగ్ మీడియా అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక వేదిక మీదకి రావడం వాళ్ళందరూ కూడా యూనిటీగా ఉండి వాళ్ళందరూ మన పనులు మనం చేసుకుంటూ అట్ ద సేమ్ టైం కమ్యూనిటీ కూడా సేవ చేయడానికి ముందుకు వచ్చినారు సార్. ఈ రకంగా ఈ ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేయడం జరిగింది సార్. అట్లే గవర్నమెంట్లో ఉన్నటువంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఉన్నటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులలో అందరు సీనియర్ ఆఫీసర్లు కూడా మనకి చాలా గర్వంగా అత్యంత సీనియర్ ఆఫీసర్లు అందరూ కూడా అక్కడికంగా మన భగవంతరావు సార్ ప్రాజెక్టులు సిఈ ఉండేది సార్. మైనర్ ఏరియేషన్ సీనియర్ ఏరియేషన్ జిహెచ్ఎంసీ మనది హెచ్ఎండి సెక్రటరీ గారు ఉన్నారు. సో గవర్నమెంట్లో ఉన్నటువంటి లేయర్స్ గుర్తిస్తున్నారు కానీ మనం గుర్తించుకొని మనం ప్రశ్నించుకోలేకపోతున్నామని చెప్పేసి డయాస్ పెట్టేసి వాళ్ళందరూ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి ఒక అందరినీ కూడా నెట్వర్క్లో కలుపుతారు. ఇది సార్ బ్రీఫ్గా ఇంకా 100%గా మీకు ఎప్పటికి కూడా సీనియర్ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు సార్. అందరూ ఏదైతే ఇంతకుముందు సంఘాలలో జరుగుతున్నటువంటి ఏది కూడా దగ్గర ఏ కల్చర్ శాల్వాల కల్చర్ బొమ్మల కల్చర్ చట్టాలు కూడా ఏం లేకుండా మెయిన్ సార్ అందరం కూడా మేము చేసుకున్నాం. ఒక 10,000 ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగట్లేదు. ఈవెన్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ కూడా మాకు సపోర్ట్ చేసిన సార్ అందరూ కూడా దీంట్లో స్మాల్ బ్రీఫ్ బట్టి ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ సార్. మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి చేసినందుకు చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారతదేశం తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశం జన్మించిన ఇండస్ట్రియలిస్ట్ గండి మల్లికార్జున గారు, తెలంగాణ రాష్ట్ర మన శాసనసభ్యులు నిజామాబాద్ ఎమ్మెల్యే పిల్లల గణేష్ గుప్తా గారు, హరిశాన్ విజయ్ గారు, జితేందర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ జగదీశ్వర్ గారు, డిఐజీ శివకుమార్ గారు, జిల్లా జడ్జి ఎంవి రమేష్ గారు, రాజగోపాల్ గారు, పొలం సపోర్ట్ కుమార్ గారు, గౌతమ్ గారు, టీటీడీ మెంబర్ గౌరవశక్తి రాములు గారు, కార్యక్రమానికి హాజరైన పెద్దలు, వివిధ డిపార్ట్మెంట్ల సోదరిమణులు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ 4 సంవత్సరాల చిన్న ప్రయాణంలో ఈరోజున మనం చాలా ఎక్కువ మంది మనం సమీకరించుకోగలిగాం. మన వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ తీసుకురాగలిగాం. ఈ రోజున తెలంగాణలో 1,500 మంది అధికారులంతా మనం ఇక్కడ ప్లాట్ఫామ్ దగ్గరికి తీసుకురావడం జరిగింది. వివిధ డిపార్ట్మెంట్లో, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో. అలాగే 2 ఇయర్స్ నుంచి మనం ఏపీలో కూడా ఈ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసి అక్కడ ఒక 800 మంది అధికారులు మనం తయారు చేసుకోవడం జరిగింది, కోఆర్డినేట్ చేసుకోవడానికి. అలాగే ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న తెలుగులో పనిచేసే మంత్రులు అక్కడ ఒక 35 మంది ముఖ్యమైన కీలక బాధ్యతలో ఉన్న అధికారులు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు అక్కడ ఉండడం జరిగింది. సో వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి మన ఉద్యోగస్తులు ఉన్న సమస్యలు కానీ ఏమైనా పనులు ఉన్నా కానీ ఈజీగా చేసుకోవడానికి ఇవన్నీ చేసుకోవడం జరిగింది. అలాగే ఒక్కొక్క డిపార్ట్మెంట్ మనకు కీలకమైన అన్ని డిపార్ట్మెంట్లలో ఈ రోజున తెలంగాణ వైశ్య కల్చరల్ ఆఫీసర్స్ కానివ్వండి, ఏపీ వైశ్య కల్చరల్ ఆఫీసర్స్ మొత్తం కూడా అన్ని డిపార్ట్మెంట్లో మన వాళ్ళందరూ కూడా ఉండడం జరిగింది. అలాగే 2 నిమిషాలు మాట్లాడి సభను కొనసాగించాలనుకుంటున్నాను. ఎప్పుడైతే శుభం కన్వెన్షన్ సెంటర్ తీసుకున్నారో అప్పుడే ఒక అనుమానం వచ్చింది. యాక్చువల్లీ ఇక్కడ పెళ్ళిళ్ళు ఎక్కువ అవుతుంటాయి కదా, మనం యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్స్ ఒక మంచి వాతావరణంలో రావాలనుకుంటాము. అట్లాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి
చేసినటువంటి ఆర్గనైజింగ్ కమిటీకి, ఎగ్జిక్యూటివ్ కమిటీకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ వచ్చినటువంటి గెస్ట్ అందరికీ కూడా ఎందుకు టీవీ గోవా స్టార్ట్ అయింది అనేటువంటి విషయం మీద పూర్తి అవగాహన వచ్చినందుకు ఇంకా టీవీ గోవా గురించి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత లేదు. అయినా కానీ ఒక 2 నిమిషాలు అడ్వైజర్గా మాట్లాడమన్నారు కాబట్టి టీవీ గోవా ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ విత్ W. Why we need a network. Networking is the order of the day. So from human evolution, if you see, from the dependency to independency, independency to interdependency. So that is the natural progression. So interdependency is the thing that is the most important for the individuals, society, whether it's business or nation. So that is the reason we started this organization. So there was, in the business parlance, if you see, whenever there is a product to be introduced in the market, they conduct the market research. In the market research, they find out the customer requirements, the needs of the customers. The customers may not express what are the needs or what are the things they want. But in the market research, actually, the team goes into the details and they find these are the things actually required by the customers, even though they are not expressly expressing those things. So likewise, TV Gova got the origin in the requirement, the very requirement of networking. So that is the why. So what are the objectives? Objective is to create, to derive the 1500 people is the main achievement. స్నేహ వాతావరణాన్ని నెలకొల్పడం, అందరిలో ఒక తిరిగి ఒక ఉత్తేజాన్ని కలిగించడం, అందరూ కూడా మనం సమాజానికి చేయవచ్చు, మనం అందరం ఒకరికొకరుగా మనం ఉన్నాం అని చెప్పేసి అందరికీ కూడా ధైర్యాన్ని ఇస్తూ, పిరికితనం కొద్దిగా మన జాతీయ వచ్చి మనకు అందరితో పాటు అక్కడక్కడ వచ్చింది. ఈ 4 సంవత్సరాలు చాలా గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా పిరికితనం పోయిందని చెప్పచ్చు. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ దట్ ఈస్ డన్ బై ఈ కార్యవర్గం. 4 సంవత్సరాల్లో శ్రీనివాసు వారి యొక్క అందరూ అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో చాలా నిష్ణాతులుగా ఉన్నారు. చాలా ఆనందం వేస్తుంది వాళ్ళని చూసినప్పుడు, వారితో మాట్లాడినప్పుడు. మరి ఈ రకమైనటువంటి స్ఫూర్తి మరి చక్కగా కొనసాగాలని వారు చేస్తున్నటువంటి కృషి అందరూ కూడా జిల్లా స్థాయిలో అటు తాలూకా స్థాయి వరకు కూడా ఎక్కడ ఉన్నా కూడా ఒక వైశ్య ఆఫీసరు చక్కగా చేయగలుగుతాడు, తనకు తాను ఉపయోగపడుకుంటూ సమాజానికి ఉపయోగపడతాడు, తోటి వాళ్ళకి ఉపయోగపడతాడు, ఆత్మగౌరవంగా పనిచేసుకోగలుగుతాడు, ఒక ఆత్మస్థైర్యంగా పనిచేసుకోగలుగుతాడు, ఒక 10 మందికి ఉపయోగపడగలుగుతాడు, స్నేహంగా ఉంటాడు. వారందరి వల్ల సమాజానికి మేలు జరుగుతుందనేటువంటి యొక్క ప్రయత్నంలో భాగంగా ఈ చేస్తున్నటువంటి కృషిని మనం అందరం కూడా అభినందించాలి. మరొక్కసారి కార్యవర్గాన్ని అభినందిస్తూ ఈ కృషికి మరింత ముందుగా ఇంకా కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. మరి ఈనాటి ముఖ్య అతిథి మరి అత్యున్నతమైనటువంటి మనం అందరం కూడా గర్వించదగినటువంటి జాతిరత్నం జేఎంఆర్ గారు మనకు రావడం, వారి యొక్క స్ఫూర్తి, వారి ఎంతసేపు మాట్లాడాలంటే మనకు స్ఫూర్తి వస్తుంది. ఎందుకంటే వారి యొక్క స్పీచ్ వినేటువంటి భాగ్యం నాకు కూడా కలిగింది. వారి స్పీచ్ మాట్లాడేటప్పుడు చాలా అందరూ కూడా కావుగా ఉండి ప్రతి అక్షరాన్ని ఆస్వాదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జుడిషియల్ సర్వీసెస్లో చాలా తక్కువ మంది ఉన్నారు కమ్యూనిటీ నుంచి. ఓన్లీ ఇక్కడ ఒక 4 జడ్జెస్ ఉన్నారు ప్రజెంట్. అయితే మన రాజ్యాంగంలో మనకి పొలిటికల్, సోషల్, ఎకనామిక్ జస్టిస్ చేయమని ఉంది. సో ఒక విధంగా టీవీ గోవా స్థాపించి వీరు 4 సంవత్సరాల నుంచి ఈ సోషల్ జస్టిస్ అనేది చేస్తున్నారు కమ్యూనిటీకి అందరికి. దానికి ముందుగా మనస్ఫూర్తిగా వాళ్ళకి నా అభినందనలు తెలుపుకుంటున్నాను. తర్వాత మేము కమ్యూనిటీకి ఏదో ఒక సర్వీస్ చేయాలి కాబట్టి రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు గోపాలకృష్ణ గారు, సీనియర్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఉన్నారు ఇక్కడే. నేను ఆయన ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే,
ఫ్రీ లీగల్ ఎయిడ్ క్లినిక్. అంటే ఎటువంటి సమస్య ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే మీకు ఫ్రీగా ఉచితంగా సలహా ఇచ్చి మీరు మోసపోకుండా ఇతరులను మోసపోనివ్వకుండా వాళ్ళు కాపాడడానికి ఒక మంచి సలహా ఇస్తారని ఆ క్లినిక్ని కూడా మీరు ఈ సందర్భంగా మీరు వాళ్ళ యొక్క సర్వీసెస్ని ఉపయోగించుకుంటే చాలా మంచిది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనల్ని మనం కాపాడుకోవాలి, ఇతరులను కూడా కాపాడాలి. బ్రిటిష్ కాలంలో శత్రువు ఎవరో తెలుసు మనకి, కానీ ఇప్పుడు శత్రువు ఎవరో తెలియదు మనకి, మనలోనే ఉంటారు. అందుకని ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ క్లినిక్ అనేది కూడా ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేస్తే వాళ్ళ యొక్క సర్వీసెస్ ఈవెన్ ఇన్ సర్వీస్ వాళ్ళు కానీ రిటైర్డ్ సర్వీసెస్ వాళ్ళు కూడా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు. సేవా కార్యక్రమాల్లో వస్తే ఈ మధ్యనే పద్మశ్రీ అవార్డుకి ఇద్దరిని సెలెక్ట్ చేశారు మన మోదీ గారు. ఒకటి మహమ్మద్ షరీఫ్ ఉత్తరప్రదేశ్ నుంచి. ఆయన చాలా బీదవాడు, కానీ ఆయన సొంత ఖర్చులతోనే 550 మందికి దహన సంస్కారాలు వాళ్ళ ఆచార ప్రకారం చేశారు. అటువంటి ఆ వ్యక్తిని ఆయన పద్మశ్రీ ఇచ్చి గౌరవిస్తున్నారు. అలాగే ఇంకొకైన తెలుగు వ్యక్తి ఒరిస్సా నుంచి ప్రకాష్ అని, ఆయన ఛాయ్ అమ్ముతారు. ఆయనకు ఓన్లీ కేవలం 600 అట్లా వస్తుంది. అందులో ఒక 300 తీసి ఆయన ఈ హాస్పిటల్స్లో పాలు, నీరు, ఆహారం అందరికీ ఉచితంగా ఇస్తున్నారు. ఆయన 550 సార్లు ఇప్పటికి బ్లడ్ డొనేషన్ చేశారు. ఆయన కూడా మోదీ గారు పద్మశ్రీ అవార్డుకి ఎంపిక చేశారు. సో సర్వీస్ ఆ విధంగా వాళ్ళని మనం దృష్టిలో పెట్టుకొని కమ్యూనిటీ సర్వీస్ అనేది చేయాలి. సో కమ్యూనిటీ సర్వీస్ చేయడం కూడా సొసైటీ సర్వీస్ నేషనల్ సర్వీస్ అవుతుంది. సో మన డైమండ్ కమ్యూనిటీకి నేను ఒకటే సలహా ఏంటంటే, ఇందాక మన వక్తలు అన్నట్టుగా మనం ఎప్పుడూ దాత స్వరూపంలోనే ఉండాలి, వరదాత స్వరూపంలోనే ఉండాలి. కాబట్టి అందరూ మనకి ఒక జ్ఞాన సంపన్నమైన, అలాగే ఒక మంచి ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ సెంటర్ని కూడా మీరు స్థాపిస్తే మనకి అది నా కోరిక. మనలో ఎంతో ఇంటెలిజెన్స్ ఉంది. ఐఏఎస్ ఐపీఎస్ చేయొచ్చు, జడ్జెస్ చేయొచ్చు, చార్టెడ్ అకౌంటెంట్స్ చేయొచ్చు. సో ఒక సంస్థని మనం ట్రైన్ చేసే మన పిల్లల్ని ట్రైన్ చేసి, ముఖ్యంగా చదువుకోలేని వాళ్ళకి మనం ఒక ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ ఇచ్చి వాళ్ళకి ట్రైన్ చేస్తే కనుక అన్ని రంగాల్లోకి మనం ఈ జ్ఞాన ధనాన్ని అనేది మనం దానం చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బుద్ధమురళి ఉత్తరంగా ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ గారికి, పండాల మెంబర్ ఈఆర్సీ గారికి, పొన్నం సంపత్ కుమార్ హస్తకళ చైర్మన్ గారికి, తర్వాత ఇక్కడ చేసినటువంటి వైశ్య ఉద్యోగ సోదరి మండలకు నాకు ఉద్యోగం తెలుపుకుంటూ, తర్వాత ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. అలాంటిది ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇప్పుడు ఒక ఐక్య వేదిక ఏర్పడి ఈ ఎస్టేట్ ఆఫీసర్ సంఘం పెట్టినందుకు ఆనందం వ్యక్తపరుస్తూ, వీళ్ళు కూడా కొన్ని కార్యక్రమాలు మేము చేపట్టి కొన్ని సహాయ సహకారం చేయాలని చెప్తుంది. కాబట్టి వీళ్ళకి ఈ ప్లాట్ఫామ్ తెచ్చిన సూచన చేయదలుచుకున్నాను నేను. ఎందుకంటే ఎన్నో సత్యం సమస్యలు మనకు అన్నం పెట్టి రైతులను ఆదుకున్న సమస్యలు చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి తర్వాత మీరు ఎస్టేట్ ఆఫీసర్ కాబట్టి ఉత్తమ రైతులను గుర్తించి జిల్లాకు ఫస్ట్, సెకండ్, థర్డ్ అందజేసినట్టయితే రైతుల్లో కూడా మనం ధైర్యాన్ని ఇంటి రైతం. తర్వాత ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు వేరే ఆదుకున్న బట్టి. ఇది ఒకటి ఆలోచన చేయండి. తర్వాత ఉత్తమ రైతులు కానీ, తర్వాత మన దేశాన్ని రక్షించే సైనికులను కోల్పోయిన పిల్లలకు కానీ అదొక ఆలోచన చేయండి. ఎందుకంటే దేశాన్ని రక్షించే సైనికులు, మనని ప్రజల్ని రక్షించే పోలీసులు, అన్నం పెట్టే రైతన్నారు. జై జవాన్, జై కిసాన్, జై రైతన్న. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి సమాజంలో మార్పు చేయాలంటే ఇది మీతో జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలు ఎన్నుకోండి. ఈ కార్యక్రమం చేపట్టి మానవ సేవే మాధవ సేవ తప్పకుండా బాగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. జై గోమాత. టీవీ గోవాకి ఆవిర్భావం నుంచి కూడా మొదటి సంవత్సరం నుంచి కూడా ముఖ్య అతిథిగా వస్తూ, ఆత్మీయ అతిథిగా వస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎంటర్టైన్మెంట్ రంగంలో, తర్వాత జ్యువెలరీ బిజినెస్ ఉన్నటువంటి శ్రీ పొన్నం సంపత్ కుమార్ గారు హస్తకళ
కార్పొరేషన్కి చైర్మన్గా ఉన్న తెలంగాణకి సార్ ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. టీవీ గోవా 4వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వైశ్య ప్రముఖులు, వ్యాపార దిగ్గజు, భారతదేశంలోనే పేరుగాంచిన వ్యక్తి శ్రీ గ్రంథి మల్లికార్జునరావు గారికి మరియు వైశ్య కులంలోనే ఏకైక ఎమ్మెల్యే మన నిజామాబాద్ శాసనసభ్యులు ఇగాల గణేష్ గుప్తా గారికి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ జగదీశ్వర్ గుప్తా గారికి, టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ సోమా భరత్ కుమార్ గారికి, టీటీడీ మెంబర్ మోహన్ శెట్టి రాములు గారికి, ముత్తా గౌతమ్ గారికి, పిఎస్ఆర్ మూర్తి గారికి మరియు ఇచ్చేసిన ప్రముఖులకు, వ్యాపారవేత్తలకు, అలాగే టీవీ గోవా వారి కమిటీ మెంబర్లకి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మరియు ఆర్గనైజింగ్ కమిటీ వారి మెంబర్లకు పేరున వేముల శ్రీనివాస్ గారికి, అలాగే కర్ణాటక విజయ్ కుమార్ గారికి, పూలా విజయ్ కుమార్ గారికి, అలాగే శ్రీనివాస్ గారికి, అన్న కుంగరెడ్డి రవీందర్ గారికి, మిగతా మహేష్ గారికి, మిగతా అందరికీ కూడా పేరున వైశ్యుల బంధువులందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, టీవీ గోవా అనేది నేను ఎందుకో ఈ సంస్థను బాగా అభిమానిస్తాను. ఎందుకంటే మన కులంలో మొదటి నుంచి కూడా మన కులం అంటే దాన ధర్మాలలో, సేవా కార్యక్రమాలలో వైశ్యులు ముందట ఉంటారు. కానీ భయపడేది ఏంటంటే ఇప్పుడు సార్ చెప్పిండు కొద్దిగా 4 సంవత్సరాలలో పిరిగితనం తగ్గిపోయింది వీళ్ళకు అని చెప్పిండు. అలాగే మనం కొద్దిగా వైశ్యులు అంటే కొద్దిగా పిరిగితనం ఉంటుంది. ఇప్పుడు మన ఈ అధికారులే మనం వెంబడి ఉన్నందుకు మనకు ఈ పిరిగితనం అనేది ఆటోమేటిక్గా పోతుందని నేను భావిస్తున్నాను. అధికారులు ఇప్పుడు ప్రజలకు అంటే వైశ్య కుల ప్రజలకు కానివ్వండి, వ్యాపార వర్గాలకు కానివ్వండి, మీరు సేవ చేస్తారు అనేది తెలిస్తే వారు ఎంతో ధైర్యంగా ఉంటారు. మా ఆఫీసర్ ఎక్కడికి పోయినా టీవీ గోవా ఉన్నారని చెప్పి చార్జ్ మీద చేసుకొని మాట్లాడే పరిస్థితి ఉంటుంది మన వైశ్యులు. ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు మన వైశ్య కులాన్ని ఆదరించి ఒక ఎమ్మెల్యేగా గణేష్ గుప్తా గారికి అవకాశం ఇచ్చారు, 2 కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు, ఆర్టీఏ కమిషనర్గా ఇచ్చారు, మొన్న 11 మున్సిపల్ చైర్మన్గా, ఒక మేయర్గా, అలాగే 5 డిప్యూటీ మేయర్లుగా, అంటే ఎన్నో దేవాలయాలలో మనకు దేవాలయాల చైర్మన్లుగా, అంటే ప్రతి దాంట్లో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వైశ్యులను ముందర పెట్టడం మన ముఖ్యమంత్రి గారికి సాధ్యమైంది. గత ప్రభుత్వాలు 70 సంవత్సరాల నుంచి ఉన్న ఏ ప్రభుత్వం కూడా మన వైశ్యులను ఈ విధంగా గుర్తించలేదు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఆ విధంగా గుర్తించినందుకు వారికి ఎల్లవేళ మన కులం తరఫున వారికి మనం సహాయ సహకారాలు అందజేస్తూ వారి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళ టీవీ గోవా 1500 మంది సభ్యత్వం, 2000 సభ్యత్వం రానున్న రోజుల్లో దీనికి ఇదే పరిమితం కాకుండా వీరు మన యావత్తు కులానికి, ఎందుకంటే వీళ్ళంతా మేధావి వర్గం, వీళ్ళంతా చదువుకున్న వారు, పెద్ద పెద్ద హోదాలలో ఉన్నవారు. కాబట్టి ఈ మేధావి వర్గం మన కులాన్ని, మన కుల అభ్యున్నతికి వీరు ముందట ఉండాలి. వీరు ఏ విధంగా మన కుల అభ్యున్నతి అవుతుందని చెప్పి వీరు మన కులానికి దిశానిర్దేశం చేస్తూ రకరకాల సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు మన కులంలో ఆర్యవైశ్య మహాసభ, IBF, ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి, వాసవి క్లబ్, రకరకాల సంస్థలు, ఎన్నో సంస్థలు. దానికి వీరందరూ కూడా కొంతమంది మేధావులు దానిలో ముందరబడి దానికి కూడా వీరు సహకారం, సలహాలు ఇస్తూ, సూచనలు ఇస్తూ మన కులానికి ఏ విధంగా తోడ్పడతారు. ఇప్పుడు వైశ్య కులంలో ఈదవాళ్ళు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. ఈదవాళ్ళకి ఏ విధంగా తోడ్పడాలి, వ్యాపారస్తులకు ఏ విధంగా తోడ్పడాలి. వ్యాపారస్తులకు మనోధైర్యం, మేము ఉన్నామని మనవి చేయాలి. ఈదవాళ్ళకు మీకు ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి, ఏ విధంగా మేము సేవ చేయగలుగుతాం, మీకు ఈ విధంగా సహాయపడగలుగుతాం అనేది వాళ్ళు చెప్పే విధంగా అన్ని సంస్థలు మోటివేట్ చేసే వాళ్ళ బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవాలని చెప్పి అన్నింటిలో వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చే విధంగా
మీరు కృషి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళని మనవి చేస్తున్నాను. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా దీంట్లో మనకు కొద్దిగా స్వార్థం అనేది పక్కకు పెట్టి, స్వార్థం అనేది యాక్చువల్గా వైశ్యులకు ఎక్కువ ఉండదు. తన వ్యాపారం తనకు నడిస్తే చాలు అనే అనుకునేదే ఉంటుంది. ఈ సేవా కార్యక్రమాలు అనేది వైశ్యులు బాగుంటుంది. కానీ టైంని వెచ్చించి మనం కులాన్ని కూడా మీరందరూ ఉపయోగపడాలని చెప్పి మరొక్కసారి మీ అందరినీ మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై రాజులు, జై తెలంగాణ, జై కేసీఆర్. కన్నాడి విజయ్ కుమార్ గారు, శ్రీనివాస్ గారు, వారి మిత్రబృందం అందరు మొదలుపెట్టి మమ్మల్ని ఆహ్వానించినప్పుడు మొదటి రోజు నేను చెప్పాను, వైశ్య ఆర్గనైజేషన్ చాలా ఉన్నాయి. ఆర్యవైశ్య మహాసభకు మొదలుపెట్టి ఇంకా IBF అని, తర్వాత అవోబా అని, వాసవి క్లబ్ అని, నేను నిజామాబాద్లో నా నియోజకవర్గం నుంచి వైశ్యుల కార్యక్రమాన్ని మొదలు పెడితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జిఎంఆర్ అంటే మేము అమెరికాలో పోయాం. NRA 4-5 సార్లు NRA వాసవి అసోసియేషన్ మాకు పిలిస్తే మేము పోయినాం. కానీ టీవీ గోవాకు ఉన్నటువంటి ప్రత్యేక ఎవరికి లేదని చెప్పేసి మళ్ళీ చెప్తాను. ఇంతకుముందు గది రాజమౌళి గారు నా పక్కన కూర్చున్నారు. రాజమౌళి గారు ఏమన్నారంటే, నా వయసులో, నా ఎక్స్పీరియన్స్లో నేను చాలా అసోసియేషన్ చూశాను బాబు, కానీ ఇది చాలా ఉపయోగపడేటటువంటి అసోసియేషన్ అని చెప్పేసి వారు చెప్పారు. వైశ్యులు అంటే మామూలుగా ట్రెడిషనల్, ఒక కిరాణా షాపు, ఒక రైస్ మిల్లరు, లేకపోతే ఒక బట్టల వ్యాపారం చేసేవాళ్ళు, ఒక ఫైనాన్స్ బిజినెస్ చేసేవాళ్ళు, ఈ విధంగా ట్రెడిషనల్ బిజినెస్లో ఉండేవాళ్ళు తప్ప ఈ చదువు సైడ్ వచ్చేవాళ్ళు కాదు. ఇంకొక మాట ఏమంటారంటే, లక్ష్మి ఉన్న దగ్గర సరస్వతి ఉండదు, సరస్వతి ఉన్న దగ్గర లక్ష్మి ఉండదు అని చెప్తారు. వైశ్యులకేమో లక్ష్మీపుత్రుడు అనే పేరుంది, కానీ ఇది అబద్ధం అని చెప్పేసి నిరూపించింది మన టీవీ గోవా. వైశ్యులు లక్ష్మీపుత్రుడు అయినప్పటికీ మా దాంట్లో IAS ఉన్నారు, IPS ఉన్నారు, జడ్జీలు ఉన్నారు, చీఫ్ ఇంజనీర్ ఉన్నారు. ఇవన్నీ విషయాలు కూడా మనం నిరూపించడం లేదు. ఇది ఒక ఎంత మంచి నెట్వర్క్ అంటే, నా ఎక్స్పీరియన్స్ నేను చాలా సందర్భంగా చూస్తాను. ఒక రిజిస్ట్రేషన్కి పోవాలంటే గంటల గంటల కాలయాపన జరుగుతుంది. నేను ఏ రిజిస్ట్రేషన్ పోయినా కూడా ఫస్ట్ శ్రీనివాస్ గారికి ఫోన్ చేస్తాను. శ్రీనివాస్ గారు, నేను వెళ్తున్నాను రిజిస్ట్రేషన్ ఒక మాట చెప్పండి అని చెప్తే 5 నిమిషాలు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మా GHMC సురేష్ గారు వివిధ సందర్భాలు ఎన్నోసార్లు నేను సురేష్ గారికి ఫోన్ చేస్తాను. మా ఆంధ్రలో మా గౌతమ్ గారు ఉన్నారు, ఏ పేపర్ మమ్మల్ని క్యారీ చేయదు, కానీ మేము చేసిన ప్రతి ప్రోగ్రామ్ మా గౌతమ్ గారు మాట ఫ్రంట్ పేజ్లో పెట్టి క్యారీ చేస్తాం. మా AS ఆఫీసర్ జగదీష్ గారు ఉన్నారు, ఎప్పుడైనా అవసరం ఉంటే మా మనిషి మా ఊళ్ళో అని చెప్పేసి నేను పోయి సెక్రటరియట్లో ఆయన దగ్గర కూర్చుంటాను. నేను ఎయిర్పోర్ట్కి వెళ్తే చెల్లా ప్రసన్న గారికి ఫోన్ చేస్తాను, ప్రసన్న గారు నేను పలానా పోతున్నా, మా రిలేటివ్స్ పోతున్నారంటే VIP ట్రీట్మెంట్ ఇస్తారు. అంటే ఇది మనందరూ మన వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఒక నెట్వర్క్లో మనం భావిస్తున్నాం కాబట్టి ఎవరు ఏది ఏది తెలుస్తా ఉన్నారు. ఇంతమంది పెద్ద పెద్ద వ్యక్తులు మన సొసైటీలో ఉన్నారు. అమ్మ దయచేసి ఒక 5 నిమిషాలు ఒక మీటింగ్ నేను హరిద్వార్కి వెళ్ళాను. హరిద్వార్కి వెళ్తే అక్కడంతా నార్త్ ఇండియన్ వైశ్యాస్, నేను స్టేజ్ మీద ఉన్నాను, నాకన్నా ముందు చాలామంది పెద్దలు మాట్లాడే భక్తులు. వాళ్ళందరూ ఏం చెప్పారంటే, ఏదైతే మనం ఇక్కడ బాధపడతా ఉంటామో సేమ్ వాళ్ళ ఫీల్ కూడా అదే. వైశ్యులకి గుర్తింపు ఉండదు, వైశ్యులకి రాజకీయం ఎదురెవరు, వైశ్యులకి ఎవరు గౌరవం ఉండదు. నా టైం వచ్చినప్పుడు నేను చెప్పాను, ఎవరికైనా పొలిటికల్ పార్టీలో సీట్లు ఇవ్వకపోయినా, గుర్తింపులు ఇవ్వకపోయినా ధర్నాలు చేస్తారు, రోడ్డు మీద ఎక్కుతారు, రైలు కోలు చేస్తారు, అంగల్ స్ట్రైకులు చేస్తారు. కానీ మనం ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒక్క 3 నుంచి 4 రోజులు కనుక మనం ఇంట్లో టీవీ పెట్టుకొని భార్య పిల్లలతో స్పెండ్ చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దివసం ఏం చేయడం అందరూ ఆశ్చర్యపోయారు. మనం ఇంట్లో భార్య పిల్లలతో స్పెండ్ చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏం చేయాలంటే, మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ రైట్ ఫ్రమ్ GMR గారి నుంచి, రిలయన్స్ గారి నుంచి
ప్రతి ఒక్క బిజినెస్ మన చేతిలో ఉంది. ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టేది కూడా మనం ఏంటంటే మన శక్తి మనకు అర్థం కావాలి. మన శక్తి చాలా ఉంది, కాకపోతే స్ప్రెడ్ అయింది. ఇదే టీవీగో లేకపోతే నాకు ఇంతమంది జడ్జిల సంగతి తెలియదు, గోపాలకృష్ణ గారు ఉన్నటువంటి సంగతి తెలియదు, నాకు అదేవిధంగా సురేష్ గారి సంగతి నాకు తెలియదు. ఎవరికి పరిచయాలు లేవు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆలోచనతో పరిచయాలు ఏర్పడ్డాయి. మన బుద్ధమూర్తి గారు, మన అదేవిధంగా మన రమేష్ గారు, సాయి కిరణ్ గారు, మళ్ళీ గోపాలకృష్ణ గారు, ఇంకా ఎవరైనా పేరు మర్చిపోతే క్షమించాలి. చాలామంది పెద్దలు మన ఆర్గనైజేషన్లో సొసైటీలో ఉన్నారు. ఇంతకుముందు కర్నాటక విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు. మేము డబ్బులు జమ చేస్తున్నాము, మేము సేవా కార్యక్రమాలకు వచ్చి కొన్ని చేయాలనుకుంటున్నాము, కానీ మై సజెషన్ ప్లీజ్ మీరు చేసే సేవ ఒకటే. దానికి వేరే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మనం శివుడి నుంచి మొదలు పెడితే మన శ్రీశైలం నుంచి మొదలు పెడితే ప్రతి పుణ్యక్షేత్రంలో కూడా మనకు సత్రాలు ఉన్నాయి, ఉచిత భోజనాలు ఉన్నాయి, కళ్యాణ మండపాలు ఉన్నాయి. అది మీకు వద్దు. మీరు చేయాల్సిన సేవ ఒకటే. ఒక వైశ్యుడు అని చెప్పేసి మీ ఆఫీస్ మెట్లెక్కితే అవుట్ రైట్గా మీరు పనిచేసుకోండి. ఒకవేళ మీతో కాకపోతే మీ తల్లికైతే మీ సీట్లో నుంచి మీరు ఇవ్వండి, వేసి వాళ్ళ కొన్నంత ధైర్యాన్ని ఇవ్వండి. మీరు చేసే పని అదే. దయచేసి మీ సేవా కార్యక్రమానికి పోవాల్సినటువంటి అవసరం లేదు, డబ్బులు జమ చేయాల్సిన అవసరం లేదు. డబ్బులంటూ జమ చేస్తే ఒక్క కార్యక్రమం కోసం మీరు జమ చేసుకోండి. టీవీలో వస్తున్నాం, మీటింగ్ పెడుతున్నాం, జిఎంఆర్ గారు వచ్చారు, విఐపీ అందరు వచ్చారు, మాట్లాడారు, పోయారు కాదు. యు మేక్ ఎ నెట్వర్క్. ఒక్క వాట్సాప్ గ్రూప్లో మీ మెంబర్ ఎవరైనా సిక్ ఉన్నారు, చాలా ఎమర్జెన్సీ ఉందంటే అప్పుడు డబ్బులు జమ చేయండి. లేదా మీరు జమ చేసిన డబ్బులు మీరు పెట్టండి, వెనక టీవీ పోవాలి, అప్పుడు చాలా ధైర్యంగా ఉంటుంది. ఎంతోమంది ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత ఎవరికి ఎంతమంది పిల్లలు తెలియదు. ఇక్కడ పరిచయాలు అవుతాయి, డిస్కషన్ జరుగుతాయి, మ్యాట్రిమోనియల్ ఎక్స్చేంజెస్ కూడా జరుగుతాయి. ఆ విధంగా మనకు ఉపయోగపడాలి. డాక్టర్ శ్రీకాంత్ గారు ఉన్నారు. డాక్టర్ శ్రీకాంత్ గారు అపాయింట్మెంట్ కావాలంటే వారం 15 రోజులు వెయిట్ చేయాలి. ఆయన క్లినిక్ ముందుకు పోతే గంటలు కూర్చోవాలి. కానీ నేను ఫోన్ చేస్తే మాత్రం ఇంటికి మందులు పంపిస్తాను. ఒక 50 బ్రాంచ్లు ఉన్నాయి. మరి ఆయన ఇక్కడికి రాకపోతే ఆయన వైశ్యుడు అనే సంగతి కూడా చాలామందికి తెలియదు. సో దిస్ అ బిగ్ ప్లాట్ఫామ్. ఐ కంగ్రాచులేట్ టీవీ గోవా. ఇంకా మీరు ముందుకు ఎదగాలి. ఇంతకుముందు శ్రీనివాస్ గారు, విజయ్ కుమార్ గారు చెప్పారు. గణేష్ గారు మాకు ఆఫర్ చేశారు, మీరు ఎవరి దగ్గర పోగు చేయొద్దు, ఐ స్పాన్సర్ మీటింగ్ అని చెప్పారండి. ఎస్, ఐ మీన్ ఇట్. నేను అన్ని ఆర్గనైజేషన్కి చెప్పనమాట. ఎందుకు చెప్పానంటే నాకు ఒక గౌరవం, మీ అసోసియేషన్ ఒక గౌరవం కాబట్టి నేను అది చేశాను. ఇప్పుడే కాదు, ఎప్పుడు మీరు పెట్టాలనుకున్నా, ఏ మీటింగ్ మీరు పెట్టాలనుకున్నా ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. అదేవిధంగా మీకు ఏకైక శాసనసభ్యుగా నేను ఉన్నాను. మీకు ఏదైనా ఇబ్బందులు అయితే మీరు నా దగ్గరికి రండి. వాట్ బెస్ట్ అయితే కొంతమందికి ఇబ్బందులైన మాట వాస్తవం, వాళ్ళు నా దగ్గరకు వచ్చినటువంటి మాట వాస్తవం. కొంతమందికి చేయగలిగిన, కొంతమందికి చేయలేకపోయాం. ఎందుకంటే కొన్ని రూల్స్ పర్మిట్ చేయవు కాబట్టి. అదేవిధంగా ప్రభాకర్ గారు ఏపీ గోవా నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. ఇది ఇంతకుముందు వచ్చారు. వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు కూడా మేము కలిసాం, విజయవాడలో మేము కలిసాం. బట్ ఆల్రెడీ ఫ్రమ్ విజయవాడ వాళ్ళు ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా ఇంకా ఇక్కడ ఇచ్చేసినటువంటి మా సోమవారి పేరు చెప్పాను, చెల్లా ప్రసన్న గారు చెప్పాను, రవి ప్రసాద్ గారు ఇక్కడే ఉండే, వారికి కూడా ఎందుకంటే అప్పుడప్పుడు వాళ్ళ హోటల్లో కూడా ఆతిథ్యం ఇచ్చారు. వాళ్ళ మీటింగ్లో కూడా వెళ్ళాము. ఇంకా ఎవరి పేరుని మర్చిపోయి క్షమించాలి. ఈ సమయానికి ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై వాసవి మాత, జై హింద్, జై తెలంగాణ.